ప్రైజ్ లార్డ్ అందరికీ. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటుందంటే, హృదయ ఆలోచనలు మనుష్యుని వశము అని. అలాగే చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగును. దీనిలో మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, హృదయ ఆలోచనలు అంటే ప్లాన్స్ ఏవైతే ఉంటాయో అవి మనుష్యుని వశము అని ఉంది. కాబట్టి మనము దేవుని సన్నిధికి వెళ్ళిన ప్రతిసారి మనకున్న అవసరతను బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫైనాన్సెస్ అయి ఉండొచ్చు, మన జాబ్ అయి ఉండొచ్చు, మన మ్యారేజ్, ఏదైనా సరే మనము ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన ఆటోమేటిక్గా నేను ఆన్సర్ ఇస్తాను అనట్లేదు. కానీ వాక్యం మనకేం సెలవిస్తుందంటే, మనుష్యుని వశం ఏవి? హృదయ ఆలోచనలు అని ఉంది. కాబట్టి ప్లానింగ్ బిలాంగ్స్ టు మ్యాన్. మనకి దేవుడు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి మనము ఒక ప్లాన్ని తీసుకొని వెళ్తే దానిని దేవుడు తగిన స్టెప్స్ లేకపోతే దానికి కావాల్సిన ప్రత్యుత్తరము ఆయన ఇస్తాడు అని ఉంది. అలాగే 3వ వచనంలో చూసుకున్నా, లేకపోతే 9వ వచనంలో చూసుకున్నా, ఏది ఆయన సఫలం చేయాలన్నా ముందు ప్లానింగ్ మనం తీసుకుని వెళ్ళాలి. కాబట్టి ఆయన సన్నిధికి వెళ్ళిన ప్రతిసారి ఆయనే ప్రతిదీ ఆటోమేటిక్గా చేస్తాడు అన్న నమ్మకం నుంచి కాకుండా, ఈ వాక్యాన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏంటంటే, ప్లానింగ్ మనం ముందు చేస్తే దాన్ని అది కరెక్టా కాదా, లేకపోతే తగిన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అది దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు. పైగా ఆ ఇచ్చిన స్టెప్స్ని ఆయనే సఫలం చేస్తానంటున్నాడు. అంటే నిన్ను రైట్ డైరెక్షన్లో నడిపించే బాధ్యత ఆయన తీసుకుంటా అంటున్నాడు. కానీ వీటన్నిటికి ముందు చేయాల్సిన పని ఏంటి అంటే, మనము ఆయన జ్ఞానాన్ని బట్టి ఏ పరిస్థితి గుండా వెళ్తున్నామో ఆ పరిస్థితికి సంబంధించిన ప్లానింగ్, డిటర్మినేషన్ మనకి ఉండాలి అంటున్నాడు. ఆమేన్. కాబట్టి ఈ వాక్యాన్ని ధ్యానించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ముందు నడిపించును గాక.